ఈ లోకానికి వేరై ఉంటాం, దేవునికి అనుకూలంగా ఉంటాం. నమ్మండి నమ్మకపోయాడు. ఈ లోకానికి వేరై ఉంటాం, దేవునికి అనుకూలంగా ఉంటాం. సీరియల్ చూసి, సినిమా చూసి, లోకాన్ని చూసి నేను ఎందుకు రోడ్డు ఎక్కకూడదు అని ఎక్కితే కేవలం ఈ సంసారాన్ని నువ్వే చేతులకు నాశనం చేస్తున్నాం. యథార్థంగా చెప్తున్నాం. దేవుని ముద్ర వేయించుకున్న మనం దేవుని కోణంలోంచే చూసుకోవాలి. మన జీవితాన్ని దేవుని కోణంలోంచే చూసుకోవాలి. దీని ప్రకారం ఉందా లేదా నా బతుకన్నా చూసుకోవాలి. అలా అయితేనే రా దేవుని దగ్గరికి. ఎవరమ్మన్నా నేను అసలు నేను బలవంతం చేశారా? నీ బాప్టిజం నేను బలవంతం ఇచ్చానా? ఇష్టమైతే వచ్చావు కదా, ఇట్లా ఉంటానని ప్రమాణం చేసి వచ్చావు కదా. సో స్త్రీ ఎందుకు సృష్టించబడింది అంటే పురుషుడికి సాటి అయినటువంటి సహాయం కొరకు. అంటే పురుషుడికి స్త్రీకి మధ్య సంబంధం ఎలా ఉందంటే, పురుషుడు నిజమైతే స్త్రీ పురుషుడి యొక్క నీడ అని. దాని అర్థం ఏంటంటే, స్త్రీ పురుషుడి యొక్క నీడ అంటే అర్థమైతే మీరు బాగా చెప్పండి. అంటే నీడ మళ్ళా చెప్పారు, నీడ నిజం లేకుండా నీడ ఉంటుంది, నీడ ఉందంటే నిజం ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరిని వేరు చేయలేమన్నాడు. అందుకే ప్రభు మాకు తెలియదు. అంటే నీడని నిజాన్ని వేరు చేయలేము. ఎందుకు వేరు చేయలేమంటే ఒకటి లేకుండా ఇంకోటి ఉండదు. ఇక్కడ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు. ఒకటి లేకుండా ఇంకోటి ఉండదంటే ఎక్కువ తక్కువ ఎట్లా అవుతుంది? సముద్రం ఉంటే అల ఉంటుంది, అల ఉంటే లేదు. సముద్రం మీద అల ఒక్కటే ఉందంటే అల భార్య అని 100% అల భార్య అని. అప్పుడప్పుడు అలలు సృష్టిస్తుంది, అప్పుడప్పుడు తుఫాను సృష్టిస్తుంది. ఖచ్చితంగా దేవుడే ఆ మాట, ఒక మగోడా నీ ప్రార్థనకు అర్థం రాకుండా ఉండటానికి నీ భార్య అనే సముద్రంలో గడ్డే మాత్రం అన్నాడు. ఎంత లోతు మాట చూడండి. నీ భార్య అనే సముద్రంలో గడ్డే మాత్రా ఏసేవా గడ్డైతే ఒకలే వస్తుందా? ఒక తరంగమే వస్తుందా? నేను చూసారా, ఒక నీటిలో నిశ్చలంగా ఉన్న ఒక నీటిలో ఒక రాయి వేసి చూడండి. ఇంతగా ఏం జరుగుతుంది చెప్పండి? చుట్టూరు ఫస్ట్ ఒక తరంగం పడుతుంది, తర్వాత ఇంకో తరంగం పడుతుంది, తర్వాత ఇంకో తరంగం. అంటే రాయి ఎప్పుడైతే వేసామో ఇక మొదలైతే పోదే కాదు, ఇక మొదలైతే పోదు. కాబట్టి రాయి వేయమాక. ఒకవేళ రాయి వేస్తున్నామంటే నీ మీద నువ్వు వేసుకున్నట్టే. ఎందుకంటే వాళ్ళిద్దరు వేరు కాదు. ఎందుకు నేనేం చెప్పదలుచుకున్నానంటే, ప్రభు యొక్క సహాయం మనకి ఎలా ఉంది, కాపుదల ఎలా ఉంది అంటే, ఒక పురుషుడి కోసం స్త్రీ ఎలా సృష్టించబడిందో వాళ్ళిద్దరు సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి అంటే, నీడ నిజము విడదీయలేని విధంగా ఉన్నట్టు యేసు ప్రభు ఎందుకు సృష్టించబడ్డారంటే, స్త్రీ పురుషుడి కోసం ఎట్లా సృష్టించబడిందో అలాగే యేసు ప్రభు లోకం కోసం సృష్టించబడ్డారు. పెట్టినప్పుడు పేరు, పుట్టినప్పుడు పెట్టిన పేరేంటి? ఆయనకి యేసు ప్రభు పుట్టినప్పుడు పెట్టిన పేరేంటి? దేవుడు ఇస్తాడు. అంటే అర్థం ఏంటి? ఇంకో పదం ఉంటుంది లోపల. దేవుడు మనకి తోడు కాదు, మధ్యలో ఇంకో వర్డ్ ఉంటుంది. ఆల్వేస్ అనే వర్డ్ ఉంటుంది, ఆల్వేస్ ఫర్ ఎవర్ అనే వర్డ్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడు తోడుగా ఉంటుంది. మనం అట్లా ఉంటామా? శుభ్రంగా మాంసం వేసి శుభ్రంగా బిర్యానీలు పెట్టినప్పుడు ఉన్న విధానం పచ్చడేసి పెట్టినప్పుడు ఉన్నదిగా అంతమంది అక్కడ ఉండదు. కానీ ఆయన అంట కాదు. ఏమన్నదంటే ఆయన పేరుకి అర్థం ఏంటంటే ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఫర్ ఎవర్. దాన్ని ఏమంటారంటే ఎటర్నల్ ట్రూత్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే నిత్య సత్యం. అది నిత్య సత్యం అంటే అర్థం ఏంటంటే నా స్వభావాన్ని బట్టి నన్ను వదిలిపోయే దేవుడు కాదు, ఆయన స్వభావాన్ని బట్టి నన్ను ఎప్పుడు పట్టుకుని ఉండే దేవుడు. అర్థమైతేనంటే దేవుడు అర్థమైతే, దేవుని ప్రేమ అర్థమైతే, ఎందుకు ఆయనకి నరవతారుగా భూమి మీదకి వచ్చారని అర్థమైతేనంటే మనం ఆయన అయిపోతాం భూమి మీద. వేరే ఏమి ఉండదు, మనమే ఆయన అయిపోతాం భూమి మీద. కాబట్టి అక్కడ స్త్రీకి పురుషుడికి స్త్రీకి మధ్య సంబంధం ఎంత గొప్పదో యేసు ప్రభుకి నాకు సంబంధం అవుతుంది. అంటే యేసు ప్రభుకి స్త్రీకి వాడిన పదమే యేసు ప్రభుకి వాడాను. ఇది ఎల్లప్పుడూ తోడుగా ఉండటం, ఎల్లప్పుడూ తోడు నీడగా ఉండటానికి స్త్రీ సృష్టించబడింది. ఎవరి కోసం? పురుషుడి కోసం. మరి యేసు ప్రభు ఎల్లప్పుడూ తోడుగా ఉండటం అంటే ఇద్దరికి ఒకే పదం వాడు.
అందుకే ప్రభువు యేసు ప్రభు పురుషుడైనా సరే ఆయన పురుష సంతానం కాదు, నీ సంతానం. ఆయన స్త్రీ సంతానం. ఆయన అంటే ఒక స్త్రీ ఒక పురుషుడికి ఎలా తోడుగా ఉంటుందో, ఎలా తోడుగా ఉండాలో ఆయన్ని చూసి నేర్చుకోవాలి. అంటే నేను ఎలా ఉన్నా నాకు తోడుగానే ఉన్నాడు కదా, నీ భర్త ఎలా ఉన్నా నువ్వు తోడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభువులో ఉన్న గొప్ప మర్మం అది. అందుకే అక్రమాన్ని పౌలు అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అక్రమాన్ని ఎలా ఇచ్చారు ఆయన? ఒకరి మీద ఒకరు ఉన్నారు. స్త్రీ మీద పురుషుడు ఉంటే, పురుషుడి మీద యేసు ప్రభు ఉంటే, యేసు ప్రభు మీద తండ్రి అయినా దేవుడు ఉన్నారయ్యా. కాబట్టి ఎవరు వేరు వేయవద్దు, ఎవరు కంగారు పడవద్దు. ఈ గొలుసు తెప్పకూడదు. మనం గొలుసు తెప్పితే ఒకరు ఇంటి తెప్పితే రెండు ముక్కలు అయిపోతుంది కదా, గడబడి వచ్చేది కదా. కాబట్టి నేను ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే, నీడ లేకుండా నిజం లేనట్టు, నిజంకి నీడ ఉన్నట్టు యేసు ప్రభు అంత తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరంలో మనం అడిగేటాం దేవుడికి ఇస్తాను. లేకపోతే ఆయన ఏమన్నా దయా కిరీటం, నూతన సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని నీకు అలంకరింప చేస్తాను. అంటే దాని అర్థం ఏంటంటే, నీ వల్ల నువ్వు ఇంకో సంవత్సరంలో అడిగేట్లేదు, నేను నా దయ వల్ల నీకు పంపించాను. దేవుడికి స్తోత్రం. ఇది మనం కృతజ్ఞత భావం. అందుకే మహాభక్తులు వీళ్ళు పేరు మాటలో అద్భుతమైన సెంటెన్స్. ఏ క్రిస్టియన్ యాటిట్యూడ్ ఈస్ ద గ్రాటిట్యూడ్. ఒక క్రైస్తవుడు ఎప్పుడు ఎలా బ్రతకాలంటే కృతజ్ఞత భావంతో బ్రతకాలి. ఎందుకంటే మనసు ముందే మనం ఇచ్చేది ఆయన. మనం నిన్నటి వారు తప్ప రేపటి వారము కానే కాదు. ఇవాళ ఎగలేని కూడా కొంతమంది ఉన్నారు. మనం ఇక్కడ కూర్చున్నాం, కానీ కొంతమంది గాఢములో ఉన్నారు, కుర్చీలు వేసుకొచ్చారు, టెంట్ వేసుకొచ్చారు, ఏడుస్తున్నారు చుట్టూ వచ్చి. అంటే వాళ్ళకి నిన్న రేపు లేదు, ఆడ మరుసటి దినం లేదు. వాడు నిన్నటి వాళ్ళే, వాళ్ళు లేదు వాళ్ళకి. కానీ నీకు నాకు అవుతుంది. అందుకే అది బాధపడి లక్షపతి ప్రార్థన చేస్తాను. అది వ్యక్తిగతమై ఉండాలి ప్రార్థన. కాబట్టి అందరికీ నా యొక్క దైవజనులుగా, దైవ సేవకులుగా నేను కోరుకునేది ఏంటంటే, మీరు మీ దేవునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారన్నది ఎవరికి వారే అంచనా వేసుకోవాలి. ఈ బైబిల్ నెల, అభివృద్ధి నెల మొదటి రోజున మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ అభివృద్ధి నెల ఏమంటుందంటే, బైబిల్ హిబ్రీ భాషలో దీని అర్థం ఏమి ఇచ్చారంటే, ఇట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ది ఇయర్ అని రాశారు. అంటే ఇక్కడి నుంచి కింద భాగం ఎంత అందంగా ఉన్నా, ఇది లేకపోతే ఏంటి, ఇది లేకపోతే ఏంటంటే ఇక్కడ నీకు తల లేకపోతే ఇదంతా ఎంతో బాగుంది, ఈ ఫిజిక్ అంతా బాగుంది. అంతా మీకు 6 ప్యాక్ ఉండొచ్చు, కండల మీద ఉండొచ్చు, ఇంకోటి ఇది లేకపోతే అంటే దాని అర్థం ఏంటంటే, రాబోయే సంవత్సరం మళ్ళా పస్కా పండుగ నాటికి, సంవత్సరం గడవబోయే నాటికి మనం క్షేమంగా ఉండాలంటే ఈ నెల మీకు చదివించే విద్య తీసుకున్న 16 తారీఖు ఈ నెలను ఆచరించండి, పవిత్రంగా ఆచరించండి. ఆచరించడం కాకుండా మిమ్మల్ని శుద్ధి చేస్తాం. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకోండి. అప్పుడు మీరు తలగా ఉంటారు, మీరు హెడ్గా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అంటే ఈ నెలలో మనం ఎవరమైతే ఆ పవిత్రమైన పాదం దగ్గర కూర్చొని జ్ఞాపకం చేసుకుని ప్రతిపాదుకుని పశ్చాత్తాపంతో కన్నీటితో మనందరికీ కడగమని, ఆయన రక్తంలో శుద్ధి చేయమని, ఆ పవిత్రమైన పాదాల దగ్గర వ్యక్తిగతంగా ఎవరమైతే జ్ఞాపకం చేస్తామో ఈ సంవత్సరం మొత్తము కూడా మనం ఆయన దయకి మనం అలంకరింపబడి ఆయుధ ఆరోగ్యంతో ఆయన పద్మశాల భాగ్యాలు దేవుడు మనకి చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. కాబట్టి ఆ చేసుకునేది ఏంటి అంటే, మనం దాన్ని నెగిటివ్గా వాడతాం. అది పాజిటివ్ కూడా కరెక్టే. ఎవడంతా పాపం చేసుకుంటే ఆడంతా నాకన్నా అనుభవిస్తాం. ఎవడంతా ఆయన ప్రేమిస్తే ఆయన దగ్గరగా కూర్చునే అవకాశం మనకి ఆయన అనుగ్రహిస్తారు. ప్రార్థన చదం తలలు వచ్చాడు. కాబట్టి కంపానియన్ అనే పదం ఏసై వాడబడింది. కంపానియన్ అనే పదం భార్యకు వాడబడింది. భార్య భర్తకి కంపానియన్, యేసు ప్రభు ఈ లోకానికి కంపానియన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. మేము ప్రార్థించాము. దయ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, అందులో ఆరుపాటాన్ని లేకపోకుండా
వేషధారణ లేకోకుండా వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి, వాక్యంలో రాయబడిన దాన్ని అనుసరించి నడవడానికి నా దేవా, నా రక్షక, ఇదిగో తండ్రి, మీ కుమారుడి యొక్క ఆత్మ కలిగి మీ పాద దగ్గరికి మమ్మల్ని మీరు రప్పించుకున్నారు. మేము వచ్చామని మేము అనుకుంటున్నాం, కానీ మీరు రప్పించబట్టే మేము వచ్చి ఉన్నాం తండ్రి. నా పవిత్ర స్థలాన్ని దర్శించాలని వచ్చుచున్నారు, కానీ మిమ్మల్ని అసలు రమ్మన్న వారు ఎవరు అని మీరు అడిగారు కదా తండ్రి. నా దేవా, నా రక్షక, మీ కృప మా మీద ఉన్నది, మీ దయ మా మీద ఉన్నది. ఈ సంవత్సరం అంతా కూడా నాయన బైబిల్ అనుసారము, తెలుగు సంవత్సరాల అనుసారము కూడా తండ్రి దేవా, ఇదిగో గత సంవత్సరం అంతా కూడా తండ్రి మీ కృపతో, మీ ప్రేమతో తండ్రి కలిగించారు, కాపాడారు. అలాగే తెలుగు సంవత్సరం విశ్వావసు అనేటువంటి ఈ తెలుగు సంవత్సరంలోనికి మొదటి రోజున మమ్మల్ని ప్రవేశపెట్టారు. అలాగే బైబిల్ పరంగా కూడా తండ్రి మొదటి నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టారు తండ్రి. ఆయన ఇందుని బట్టి మీ పవిత్ర పాదాలకు మనస్ఫూర్తిగా, నన్ను బట్టి, నా కుటుంబాన్ని బట్టి హృదయపూర్వక స్థితిలో చెల్లిస్తున్నాను. ఈ నెల, ఈ సంవత్సరం మొత్తము కూడా తండ్రి దేవా, మీ బిడ్డల తండ్రి దేవా, మునుపటి కంటే అధికమైనటువంటి మేలులతోటి, మునుపటి కంటే అధికమైనటువంటి బలముతోటి, శక్తితోటి, ఎందుకంటే నాయన ఇదిగో నా తండ్రి కాలేబు యెహోషువ అన్నారు కదా, 40 సంవత్సరాలు, ఇదిగో నాకు ఇప్పుడు 80 సంవత్సరాల వయసు వచ్చింది. నేను 40 సంవత్సరాలప్పుడు ప్రయాణాన్ని మొదలు పెట్టాను దేవునితో. ఇప్పుడు 80 సంవత్సరాల వయసు వచ్చింది నాకు. నేను ప్రయాణాన్ని మొదలు పెట్టినప్పుడు నాకు ఎంత బలం ఉందో, 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నాకు రెట్టింపు బలం ఇచ్చాడు నా దేవుడు. అది మీ పాదాల మీద పడి, అన్నీ ఉన్న బలం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు తండ్రి. అన్ని టేబుల్ మీద ఉన్నా సరే చూసి కన్నీరు కార్చుకోవడమే తప్ప చేయి లేవటం లేదు, నోరు పనిచేయటం లేదు. నా తండ్రి, నా దేవా, ఇటు నా పరమ తండ్రి, నా రక్షకుడ, మాకైతే తండ్రి మీరే మాలో ఉండి శక్తిని ఇచ్చారు తండ్రి, మీరే మాలో ఉండి బలాన్ని ఇచ్చారు తండ్రి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఉన్న బలంతో పాటు నూతన బలాన్ని కూడా పొందుకుంటారని మాట ఇచ్చారు తండ్రి. ఎదురు చూస్తే బలం పోతుంది, క్షీణించిపోతుంది. అలా కాదు, దేనికోసం ఎదురు చూస్తే అలా జరుగుతాం, కానీ మీకోసం ఎదురు చూస్తే తండ్రి ఉన్న బలం అలాగే ఉండి ఇంకో నూతన బలాన్ని కూడా పొందుకుంటారని మీరు మాకు మాట ఇచ్చారు తండ్రి. కానీ నా ఇదిగో వృద్ధాప్యం మీద పడుతున్నా సరే, రోగాలు మా మీద ఇదిగో విలయపాఠం చేస్తున్నా సరే, మీ బలం మాలో ఉన్నది, మీ జీవం మాలో ఉన్నది. ఎందుకంటే తండ్రి దేవా, నిజమైన ఆహారం నేనే అన్నారు తండ్రి. ఈ ఆహారాన్ని మీరు భుజించినట్లయితే మీరు ఎన్నటికీ మరణించాలని మీరు చెప్పి ఉన్నారు తండ్రి దేవా. ఆయన మీ జీవం మాలో ఉంది కాబట్టి మా ఆత్మహత్యం ఇంకా ఎరుగుతుంది తండ్రి. మీ జీవం మాలో ఉంది కాబట్టి నేను ఇంకా సంతోషించగలుగుతున్నాను నా కుటుంబాన్ని బట్టి తండ్రి. దేవా, బిడ్డలందరినీ మీ కృపాస్తాలకు అప్పగిస్తున్నాను తండ్రి. మీ దయకీర్తను ప్రతి బిడ్డకు అలంకరించండి తండ్రి. ఈ సంవత్సరం అంతా ఇదిగో తండ్రి నాయన, ఈ యొక్క పస్కా నెల ప్రారంభించి మళ్ళా వచ్చే పస్కా నెల వరకు కూడా తండ్రి దేవా, ఈ దయతోటి మీ కృపతో నా తండ్రి దేవా, బిడ్డను దీవించి ఆశీర్వదించమని. ఇదిగో దావీదుతో మీరు అన్నట్లు, ఇదిగో నీవు నిన్ను శుద్ధి చేసుకున్న విధానాన్ని బట్టి, నీవు నిన్ను కడుక్కున్న విధానాన్ని బట్టి, నీవు నిన్ను యేసు రక్తంతో శుద్ధి చేసుకున్న ఆ విధానాన్ని బట్టి నీకు చేసింది తక్కువే, ఇంకెంతో మేము చేయబోతున్నాను అన్నారు తండ్రి. అలాగే దేవా నాయన, మేము ఎంతగా మీ పాదాల దగ్గర నాయన విజ్ఞాపన చేస్తామో, ఎంతగా మమ్మల్ని మేము కన్నీటితో మీ పాదాల దగ్గర మమ్మల్ని మేము శుద్ధి చేసుకుంటామో, నా తండ్రి దేవా, మా జీవితంలో తండ్రి మీ చేతికి ఎముకలేని ఆశీర్వాదాలతో మమ్మల్ని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. కాబట్టి గత సంవత్సరం కంటే తండ్రి అన్ని విషయాల్లో అన్ని మేలులతో నా తండ్రి మమ్మల్ని, మా బిడ్డలను తండ్రి దీవించమని, ఆరోగ్య విషయంలో కృప చూపించమని. ఎందుకంటే తండ్రి దేవా, మేము లోక సంబంధమైనటువంటి మొదటి ఆదాముకు చెందిన వారు కాదు తండ్రి. ఇదిగో తండ్రి దేవా, మా శరీరాలు మమ్మల్ని ఆయన క్షీణించిపోయే కాదు తండ్రి. మేము కడపటి ఆదాముకు చెందినటువంటి వారు, కళ సంబంధమైన ఆదాముకు చెందిన వారు, ఆత్మ సంబంధమైన ఆదాముకు చెందిన వారు. ఇదిగో తండ్రి దేవా, మరణాన్ని మరణింపచేసి ఇదిగో మరణములు విరిచినటువంటి దేవుడికి చెందిన వారు మేము. కాబట్టి తండ్రి దేవా, మాలో న్యాయం నిస్సత్తువు లేకుండా చేయండి, మేము సత్తువు కలిగి ఉండటానికి సహాయం చేయండి, నిరుత్సాహం లేకుండా చేయండి. ఉదయకాలంలో తండ్రి దేవా నాయన, మనసు బాగోలేదు, నాకు మానసికంగా ఇబ్బందిగా ఉంది, ఈ పరిస్థితులు మాలోకి ఎవరికి రాకూడదు తండ్రి దేవా. ఈ వాక్యం చేత మమ్మల్ని ఉత్తేజపరచండి తండ్రి దేవా, మీ మాటల చేత మమ్మల్ని బలపరచండి తండ్రి దేవా. ఇదిగో తండ్రి, నెగిటివ్ ఆలోచనలు మాకు రాకుండా చేయండి తండ్రి దేవా. మమ్మల్ని భయపెట్టే ఆలోచన మా మనసులోకి రాకుండా చూపించండి తండ్రి దేవా. మా ఆరోగ్యం మీద మాకు అనుమానాలు లేకుండా చేయండి తండ్రి దేవా. మాలో మీరున్నారు తండ్రి దేవా, మాలో రోగానికి అవకాశం లేదు తండ్రి. మాలో మీరున్నారు తండ్రి దేవా, రోగం మా మీద దాడి చేయలేదు తండ్రి.
కాబట్టి తండ్రి దేవ మా శరీరాన్ని మీ మందిరాలుగా చేసుకున్నాను తండ్రి. ఈ శరీరాన్ని తండ్రి దేవ ఈ మందిరానికి ఏ కీడు జరగకుండా సహాయం చేయండి తండ్రి దేవ. ఇదిగో 2వ దినవృత్తాంతాలు 29లో ఆయన హిజ్కియా చెప్పినట్టు తండ్రి దేవ ఇదిగో మందిరాన్ని శుద్ధి చేసుకోమన్నట్టు మా శరీరాన్ని మందిరాన్ని శుద్ధి చేసుకునే బాధ్యత ఇవ్వండి తండ్రి. మా శరీరాన్ని తండ్రి మీ మందిరంగా తండ్రి, మీ నివాస స్థలంగా తండ్రి, నేను ఎక్కడ ఉంటే మీరు అక్కడ ఉండే తండ్రి, నేను ఎక్కడ ఉంటే నాలో మీరు ఉండేటట్టుగా నా తండ్రి నా అంతరంగాన్ని శుద్ధి చేసుకునే భాగ్యం నాకు ప్రసాదించమని ఈ సంవత్సరాంతము వరకు కూడా తండ్రి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి తండ్రి దేవ మీ కృపలో మమ్మల్ని నడిపించమని మీ 2 కాళ్ళు పట్టి ప్రార్థించి ప్రతి ఒక్కరి తండ్రి ప్రార్థించి ప్రతిఫలాన్ని పొంది నామకరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ శుభం అండి. దేవునికి సమాధానం అందరికీ తోడే ఉండను కనుక దయచేసి కూర్చోండి. దేవుని విశ్రాంతి కాదు. అలాగే మరో చిన్న విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మన ఆరాధనకి ముందు ధర్మశాస్త్రం చెప్పుకోవడం ఆచారం కాదు, దాన్ని ఆచారంగా ఎప్పుడూ పాటించాలి. ధర్మశాస్త్రం మన బతుకులో మనం చేసే పనుల్లో కనపడాలి. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ధర్మశాస్త్రం కనపడాలి. ఇక్కడ కాదు. ఊరికే ధర్మశాస్త్రాన్ని చెప్పుకున్నంత మాత్రాన అదేమవుతుందో మీకు చదివించాను. ఆ ధర్మశాస్త్రాన్ని ఆచారంగాను నేను ఆరాధన ముందు ధర్మశాస్త్రం చెప్పుకోవాలి అనేది దేవుని సంఘంలో ఒక ఆచారం పెట్టారు. అది ఆచారం కాదని, ఆచారంగా దాన్ని భావించకూడదు. లేచి నిలబడి మనం ధర్మశాస్త్రం మాట్లాడుతున్నాము అంటే దాని దేవుడికి మనం ప్రమాణం చేస్తాం. ఈ ధర్మశాస్త్ర ప్రకారం నేను బతుకుతామని నీ సన్నిధిలో నీ కృపాసింహాసనం ఎదుట నేను నీకు ప్రమాణం చేయించున్నాను. ఆ ఉద్దేశంతో ధర్మశాస్త్రం చెప్పాలి. అదే ఉద్దేశంతో ధర్మశాస్త్రాన్ని మన బతుకులో బయట మన జీవన విధానంలో ఆ ధర్మశాస్త్రాన్ని బయట మనం నిరూపించాలి. మన బతుకు ద్వారా నిరూపించాలి, మన జీవన విధానం ద్వారా మన ప్రవర్తన ద్వారా నిరూపించాలి. కాబట్టి ధర్మశాస్త్రాన్ని బయట చూడము అన్నాడు పౌలు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ధర్మశాస్త్రాన్ని బయట చూడమేమో, ధర్మశాస్త్రాన్ని పాపం చూస్తాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని బయట చదవడం కాదు, ధర్మశాస్త్రాన్ని నా నడవడిక ద్వారా నిరూపిస్తాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ సత్యాన్ని గ్రహిద్దాం. రైట్. మరి చాలా సమయం అయింది, పండుగ వాతావరణం కాబట్టి నేను ఎక్కువ సమయం మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. ప్రభు చెప్పినట్టే మరోసారి మనం మాట్లాడుతున్నాం. ఈ పరిశుద్ధ బైబిల్ లేఖనానుసారము మరి వాక్యానుసారంగా మనకి ఈ నెల బైబిల్ గ్రంథ ప్రకారం నిర్గమకాండం 12వ అధ్యాయం ప్రకారం ఈ నెల యూదుల నెలలో మొదటి నెల, దానిని అబీబు యొక్క నిస్సానం చెప్పంటారు. అలాగే ఇంకా మనం అందరూ సంతోషించవలసినటువంటి విషయం ఏంటంటే అటు భారత తెలుగు వారి యొక్క క్యాలెండర్ ప్రకారం కూడా ఈ రోజున ఈ తెలుగు సంవత్సరాల్లో ఈ 39వ సంవత్సరం ఏంటంటే విశ్వావసు. దీని గురించి నేను కొంచెం స్టడీ చేసి, ఎందుకంటే తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు ప్రభవ నామ సంవత్సరంతో ప్రారంభమయ్యి చివరి సంవత్సరం ఏమవుతుందంటే అక్షయనామ సంవత్సరం. అంటే అక్షయము అంటే క్షయం కానిది అని అర్థం. అంటే 60 సంవత్సరాలు బ్రతికేనంటే దేవుడికి క్షయం కాకుండా బ్రతికినట్టే. అందుకే 60 సంవత్సరాల తర్వాత మరలా కొత్త జన్మ. అందుకని భార్య భర్తలు కూర్చోబెట్టి 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెళ్లి చేస్తారు. అంటే మళ్ళీ ఒక కొత్త జీవితం అన్నమాట. దాన్ని షష్ఠి పూర్తి అంటారు. షష్ఠి అంటే 60 అని అర్థం. 60 సంవత్సరాలు ఒకసారి సంవత్సరం తిరిగి వస్తుంది. ఇప్పుడు తెలుగు సంవత్సరం ఏంటి అంటే విశ్వావసు అనేటువంటి సంవత్సరం మనకి ఇప్పుడు ప్రారంభమైంది. ఈ విశ్వావసు వసుంధర వసుధ అంటే అర్థం ఏంటంటే ధరణి, భూమి అని అర్థం. విశ్వావసు అంటే అర్థం ఏంటంటే విలియం షేక్స్పియర్ ఒక మాట, నేను మానవుడైన ఇప్పుడు అన్ని వసంతాలను పోగొట్టుకున్నాను, కనీసం చెట్టుని ప్రతి సంవత్సరానికి ఒక్కసారైనా వసంత ఋతువు అనేది వచ్చి ఉండేది అంటారు. చాలా పేద షేక్స్పియర్ మాట వాడతారు. అంటే చెట్టుకి ఆకులన్నీ రాలిపోతాయి ఒక రోజు, ఒక నెలలో. అసలు ఆ చెట్టు బతుకున్నట్టే తెలియదు. కొంతమంది అవివేకంతో మొదలతో ఎండిపోయిన చెట్టు ఇంట్లో ఉండకూడదని కొట్టేసే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ ప్రభు అన్నారు ఈ సంవత్సరం కూడా చూద్దాం అన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే చిగురు మనకి కనిపించే
అనిపించదు. నిజంగానే ఒక 2-3 రోజులు ఆగిన తర్వాత చూస్తే ఎక్కడో ఒక చెట్టు. మా నాన్నకి ఏం చేసేవాడికి కోర్టు నీటి ఎక్కువ చెట్లు ఉండే ఇంటి దగ్గర సీతాఫలం చెట్లు ఊరికి ఎదురుకుంటే వస్తాయి. వెళ్ళిపోతే అది ఇంటి ఎదురుగా ఉండకూడదు, ఇంటిపోయిన చెట్లు వచ్చిన వాళ్ళు ఆడు ఏళ్ళు అవకాశం ఇస్తే ప్రతివాడు వేదాంతం అయిపోతారు కదా. వచ్చేసి మేము ఉండకూడదు నడిపేయండి అది అని చెప్పాలి. అంటే నాన్న ఏం చేస్తాడంటే ఆ కొమ్మల్ని రోజు రోజుకి పీకి చూస్తారు. చూస్తే లోపలంతా మంచిగానే ఒక 3 రోజుల తర్వాత చూస్తే దానికి చిగురు వచ్చి, ఒక 3 నెలల తర్వాత చూస్తే చెట్టు కాలేకుండా సీతాఫలాలు ఇంత కాసి. ఏదైనా అర్థం ఏంటంటే ప్రభు అని కూడా తెలియజేస్తారు. కొన్ని సందర్భం ఆకులు రాలేని కాలం ఆకులు రాలినప్పుడు వెళ్ళిపోయినట్టు, మూడువారిపోయినట్టు, కొట్టువారిపోయినట్టు, దేహం ఆరిపోయినట్టు అనిపించే సందర్భాలు జీవితంలో ఉంటాయి. కానీ కనబడనట్టు అలా మన వసంతకాలం మనకి రాబోతుంది. ప్రభువే ఆ మాట స్వయంగా చెప్పారు. చెట్లు చిగురించి ఆకులు పువ్వులతో రెమ్మలతో పచ్చదనం వచ్చినప్పుడు వసంతులకు రాబోతుందని జ్ఞాపకం చేసుకోవడం ప్రభువే స్వయంగా మాట్లాడిన సందర్భాలు మన బైబిల్ గ్రంథం. కాబట్టి మానవ జీవితం అనేటువంటి దాంట్లో అప్పుడప్పుడు ఆకులు రాలే కాలము ఉంటుంది, చిగురించే కాలము ఉంటుంది. వెళ్ళిపోయిన పక్షులన్నీ కూడా ఎండిపోయిన చెట్టు మీద ఉండవుగా పక్షులు, వెళ్ళిపోయిన పక్షులన్నీ కూడా మళ్ళీ తిరిగి వచ్చి పచ్చని చెట్టు మీద. అంటే మన దగ్గర డబ్బు ఉంటే యోగవేమన్ గారు మాట్లాడారు కదా, సుమతి సంధ్య గారు ఎప్పుడు చెరువులో నీడతో నీళ్ళు ఉండదో అప్పుడు కప్పలు తీయడు. చెరుపెట్టిపోతే మాత్రం కప్పలు అసలు అసేపు ఉండవాలి. అంటే అర్థం ఏంటంటే ₹4 నుండి మనకి కొంచెం పేరు ప్రఖ్యాతం ఉన్నప్పుడు అది మాబోడే అని చెప్తారు పెద్దోడు. కప్పలు వస్తారు. అదే ఎండిపోయిన రోజులు మాత్రం చెట్టు ఎండిపోయినప్పుడు ఒక్క పక్షి కూడా వచ్చి వాలేదంట. అన్ని మొన్న ఆల్రెడీ గుడి కట్టుకున్నాయి కూడా వెళ్ళిపోయినాయి. అది మరలా ఎప్పుడైతే చిగురు చేశారో, మరలా ఎప్పుడైతే దేహం ఆరిపోతున్నట్టే అని దాని అర్థం ఏంటంటే మన సొంతాల నిజస్వరూపంలో మనకి తెలియజేస్తాడు. అన్ని బాగుంటే బాగుంది, మరి మనకేం అవసరం? బాగున్నప్పుడు కదా చూస్తారు, బాగున్నప్పుడు వచ్చి కూడా నిలబడితే కదా. ప్రభుత్వం కూడా ఏమన్నారు, ఏడ్చేవాడితో ఏడమన్నారు, ఏడ్చేవాడితో ఏడ్చేడు ఆయన. దేవునికి మంచి స్థాయిలో చెప్పండి. అదే మీకు అర్థమైందా? యేసు ప్రభు ఎక్కడన్నా నవ్వాడు, ఎక్కడన్నా ఏడకూడదు మాట ఒకటి మాట్లాడారు. ఈ రోజు మీ పరిచయం ఏం జరుగుతుంది? ఈ రోజు మీ సేవలు ఏం జరుగుతుంది? ఈ రోజు ఉపన్యాసం మీటింగ్లు ఏం జరుగుతున్నాయి? ఒక వాక్యమును 100 వాక్యాలు, ఒకటేమో వాక్యము, మిగతా 99 జోకులు, మిగతా 99 ఎక్కడెక్కడియో పర్సనల్ విషయాలు. కానీ అది కరెక్ట్ కాదు. ప్రభు లాజరు విషయంలో మీరు 11వ అధ్యాయం చదివితే, యోహాను సువార్త 11:30-35 వచనాలు చదివితే, నీకు ప్రేమించిన, నిన్ను ప్రేమించిన నీ శిష్యుడు చనిపోయాడంటే వాళ్ళు మన చావు అంత ఘనంగానే మీరు అర్థం చేస్తారు. బయట చెల్లి తీసుకుని బయటికి ఆడవలేక వీళ్ళు ఆపుకుంటూ ఉంటారు. సేమ్ ప్రభు అది చేస్తారు. కావాలని చాలా మగవాడు అసలు ఏడవకూడదు, లెక్క అయితే ఏడవకూడదు అంటారు. కానీ మీరైతే కనపడేందుకు ఏడుస్తారు. కానీ నిజంగా చెప్పండి, మీ భర్తలు కూడా మీ భర్తలు లోపల ఖచ్చితంగా. అందుకే నిజం చెప్పండి, మీకంటే కూడా వాళ్ళకి ఎక్కువగా షుగర్లో మీకు. ఎందుకంటే ఏడ్చేస్తే బరువు తగ్గుతుంది, ఏడుపును ఆపుకుంటే రోగాలు పెరుగుతాయి. ఏడు చేసిన వాళ్ళకి కావాలంటే కొన్ని పిల్లలు కూడా ఏడ్చి ఏం చేస్తారంటే నిద్రైపోతారు. నిద్రై వేసిన తర్వాత ఎందుకు ఏడ్చారో కూడా మనం చెప్పాలి. ఏడుపు వల్ల చాలా ఉపయోగం ఉంది. ఖచ్చితంగా ఏడుపు వల్ల బరువు తగ్గిపోతుంది. అందుకే ఏడుపు ఎప్పుడు ఆపుకోకూడదు. అందుకే ఆ ఏడుపు ఏంటంటే ఎప్పుడైనా సరిగ్గా పెట్టుకోండి. ఏదో లేదని అడగదు. ఎంతకంటే ఎక్కువగా దేవుడు ప్రేమించలేకపోతున్నానే అని అడగండి. ఆ ఏడుపు తిరిగిపోయింది. ఎంతకంటే ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నానే అని ఏడవాలి. ఎంతకంటే ఎక్కువ ఉపవాసం ఉండలేకపోతున్నానే అని ఏడవాలి. మనకు నిర్వాసన జరుగుతుంది. ఏదో లేదని ఏడుపుతాం. ఆ ఏడుపు వల్ల అనారోగ్యం అవుతుంది. ఈ ఏడుపు వల్ల ముక్తి మోక్షం అవుతుంది. ఎవరికి ఇస్తా కాబట్టి అలా మనం ఏడవలసింది ఏం పోగేసుకుని ఉంటుందే నీ బ్రహ్మది అంతా. నువ్వేం పోగేసుకుని ఉంటుందే నమ్మంటే నమ్మకపడ్డావు. ఆ పిల్లలు ఎంత దెబ్బలాడుకుంటున్నారో లేకపోతే నీ కడుపును పుట్టినాడు కుక్కలు కలుసుకున్నట్టు కలుసుకుంటావు. దానికోసం నువ్వు ఆరాటపడి సాధించి పెట్టే లేదా దానికోసం అంట కలుసుకుంటావు. కానీ దయచేసి అర్థం చేసుకోవాలి.
దేవునితో మనం దేవుని దగ్గర నుంచి దేవుని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి, లేక ఆయనకి మనం అప్పచెప్పాలి కాబట్టి ఆయన్ని మెప్పిస్తున్నామా లేదా? దేవునికి స్తోత్రం కలుగుతుంది. మనకి ఇవ్వబడిన మానవ జీవితం ఆయన మెప్పించడం కొరకే. ఈ పరీక్షలో మనం పాస్ అవ్వాలి. పంపిన వాడు పరీక్షిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. పంపిన వాడు పరిశీలిస్తూ ఉన్నాడు. నా మనసు నీతో కూడా అది ఆయన కాదు, అది మనసు నువ్వు ఎక్కడైతే చేస్తున్నావో అది రికార్డు చేస్తావు. కాబట్టి ఈ భావంతో మనం అందరూ కూడా బయట జీవితంలో యథార్థత కలిగి నేను చూస్తుంటే యేసయ్య చూసినట్టు నాకు అనిపించాలి. నీ కాళ్ళు పట్టుకుని ఒక్కసారి నేను నమస్కరిస్తే నా ప్రభు కాళ్ళు పట్టుకున్నట్టు నాకు అనిపించాలి. కావాలంటే కొంతమంది వృద్ధ తల్లుని చూడండి, నిజంగా దేవుడు నమ్ముకున్న తల్లుని చూడండి, పెద్ద వయసులో చూడండి తల్లుని. అలాగే 80-90 సంవత్సరాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు మొక్కలు చూస్తారు, పుల్లమనాటి చంద్రులాగా ఒక వెలుగు ఉంటుంది, ఒక తేజస్సు ఉంటుంది, ఒక స్వచ్ఛత ఉంటుంది, ఒక పవిత్రత ఉంటుంది. ఒక్క మాట మాట్లాడినా సరే ఆ మాటలో ఎంతో బలం ఉంటుంది. అది ఎట్లా వచ్చిందంటే ఆవిడ ద్వారా రాదని, ఆయనని కనలో పెట్టుకుంది. ఆ కుమారుడి యొక్క ఆత్మతో నింపబడిన ఆ తల్లికి ఆ శరీరానికి వృద్ధాప్యం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి దేవునికి వాళ్ళకి ఆరాటపడతాం. దేవుని ఆత్మ కలిగి మనం ప్రయాణం చేయడానికి ఈ చిన్న జీవితాన్ని దేవుని మహిమ కొరకు ఖర్చు పెడతాం. రైట్. ఈ సందర్భంలో మరి ఈ ఉద్యోగం ఎందుకు చెప్పానంటే, చెట్టుకి సంవత్సరానికి ఒకసారి వసంతకాలం వచ్చినట్టే ఈ భూమికి కూడా సంవత్సరానికి ఒకసారి వసంతకాలం వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ 60 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరానికి ఒక అర్థం ఉంది. ప్రభోనామ సంవత్సరం, వేపనామ సంవత్సరం, ఇలా అభివృద్ధి వికృతి, ఇలా మొత్తం 60 సంవత్సరాల పేరు ఉంది. ఇటువరకు చదివేవాళ్ళు, పిల్లలు ఆప్ చెప్పేవాళ్ళు, ఆ వెంకటరమాండకు ఎక్కాల పుస్తకంలో చక్కగా లేదా పెద్దవాళ్ళ శిక్ష, సినిమాల శిక్ష అంటే వాటిలో చదువుకునేవాడు. మనకి నిజం చెప్పండి, మనం తెలుగు వాడు. మనకి తెలుగు అంటే ఎంతమందికి వచ్చు ఉంది? ఎంతమందికి వచ్చు అని నేను అడుగుతున్నాను. నాకు రావు తెలుగు అంటే, నాకు రావు. ఇప్పుడు మనకు వచ్చిన నంబర్స్ ఏంటంటే హిందూ ఆర్థిక నంబర్స్. నిజంగా తెలుగుదేశంలో పూర్తి తెలుగు కూడా చెప్పలేదు. తెలుగు ఎందుకు రాకి అక్కడికి అర్థం కాదు. అలాగే తెలుగు సంవత్సరం బైబిల్ సంవత్సరం ఎప్పుడు కలిసి వస్తాయి. దేవునికి స్తోత్రం కాదు. అవి ప్రకృతిలో మార్పులు కరెక్ట్గా చూపిస్తాయి. అందుకే దాని వాక్యానుసారమైనటువంటి నూతన సంవత్సరం. రైట్. సరే, ఆ విషయాలు నేను ఈ సంవత్సరానికి అర్థం ఏంటంటే, విశ్వావసు అని తెలుగు సంవత్సరానికి అర్థం ఏంటంటే, ఈ సంవత్సరం మొత్తంలో భూమికి వసంతకాలం వచ్చినట్టు అని దాని అర్థం ఏంటంటే, భూమి బాగా పంటలు ఇస్తుంది. పొద్దున్నే చూస్తే మన ఈ సంవత్సరం రాశి ఫలాలు వస్తాయి కదా, రాశి ఫలాలు వస్తాయి. నాకు కూడా వృషభ రాశి నాకు అప్పుడప్పుడు కూర్చొని పోతా ఉంటాయి. ఏం చెప్తాడు? మీ జీవితంలో మీరు ఖచ్చితంగా ఒక శుభవార్త వింటారు. ఏమంటే ఎవరి జీవితంలో ఏదో ఒక రోజులో ఒక శుభవార్త వినకుండా ఎవరు ఉంటారు? మరి ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏమంటే ఇదేంటి, అందరి విషయంలో అది జరిగే. అయితే ఇవాళ పొద్దున్న టీవీ పెట్టాను, కరెక్ట్గా నా రాసేవాళ్ళు ఏం చెప్తాడు చూడటమే తప్పు. నిజం చెప్పాలంటే, ఎందుకంటే ఆడ ఒక రాళ్ళు వేసి ఉంటుకుంటాడు, నా మనసంతా పాడైపోతుంది. అందుకని సరే ఏదేమైనా నేను దానికి లొంగేవాడిని కాదు కాబట్టి ఏం చెప్తాడో చూసాను. నాకు ఆదాయం అంటే 8 అంట, ఖర్చేమో 5 అంట. ఆ 5 బాగుంది అనిపించి కింద పడి ఉంటుంది. వీడిది రాజ్యపుత్యము, అవమానం, గౌరవం, ఆ గౌరవం ఏమో తక్కువ అంట, ఆ గౌరవం ఎక్కువ అంట. నన్ను విమర్శించేవాడు ఎక్కువ మంది ఉంటారు. దేవునికి స్తోత్రం ఉంటారు. నన్ను పరీక్షించేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దేవునికి స్తోత్రం లేదు. ఎందుకంటే వాక్యం ఏం చేయాలి? మనిషిని కూర్చుకోవాలి, సవరణ తీసేటట్టు ఉండకూడదుగా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బైబిల్లో మంచి మాట నేర్చుకుని నీకు నాకు అనుకూలం ఉండేటట్టు, నీకు నాకు ఆశీర్వాదకరం ఉండేటట్టు ఆ మాట నేర్పుకుని వాక్యం చెప్పడం కాదు. యేసులాగా మారిపోయేటువంటి వాక్యమే కావాలి. దేవునికి స్తోత్రం. వాక్యం ఎక్కడ దాకా వెళ్ళాలి? శరీరాన్ని దాటాలి, ఎముకలను దాటాలి, ఎక్కడికి వెళ్ళాలి? 3 రోజులు వెళ్ళాలి. అది కూడా దాటి ఎక్కడికి వెళ్ళాలి? తలంపుల్లో కూడా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్తేనే వాక్యం పనిచేస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ విశ్వావసు అనేటువంటి తెలుగు సంవత్సరానికి అర్థం ఏంటంటే, ఈ సంవత్సరం మొత్తం కూడా
భూమి సస్యశ్యామలంగా ఉంటుంది అనే అర్థంతో ఈ సంవత్సరం. కానీ ఈ రాకముందే నేను సాయిలో చూసాను, ఫస్ట్ 40 మంది అన్నారు, తర్వాత 100 మంది అన్నారు, తర్వాత ఇంచుమించు 2000 మంది స్పాట్లో చనిపోయారు. ఏమైంది? బైబిల్లో చెప్పినంత భయంకరమైన భూకంపం. ఎందుకంటే 7 కంటే ఎక్కువ భూకంపం రాకూడదు, 7.7 వచ్చింది. అసలు బిడ్డలు తీసుకుని భుజాల మీద పరుగులు తీసి రోడ్డు మీద మాట్లాడేసి ప్రార్థన చేస్తున్నారు. అది ఒక పక్కన వస్తానే ఉంది. నిజంగా దేవుని వాక్యం చెప్పినట్టు మీరు నిన్న మరి మీరు చదువుతారో చదవరు. 2 భార్య భర్తలు స్విమ్మింగ్ పూల్లో ఉన్నారు. వాళ్ళు పర్సనల్ వ్యవహారాలు. దేవుని వాక్యం ఏమన్నా తెలుసా? భార్య భర్తలు 2 మంచం మీద ఉంటారు రాష్ట్రంలో. ఆ గదిలో ప్రభు అంటారు, ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు ఉండిపోతారు. స్విమ్మింగ్ పూల్ పైన ఉన్నారు, 8-9 అంతస్తులే. వచ్చి ఖచ్చితంగా భూలోకి వచ్చినప్పుడు మొత్తం మంచం ఒకరు బతికారు, ఒకరు వెళ్ళిపోయారు. నాకు అనిపించింది, దేవా నీ వాక్యం ఎంత స్వచ్ఛమైంది, నీ వాక్యం ఎంత నిజమయ్యా. వీడియో పెట్టారు, ఆ న్యూస్లో వీడియో పంపించేశారు. బ్రేకింగ్ న్యూస్ అని ఉంటుంది, రిపోర్ట్ చూడండి. నేను చెప్పిన అబద్ధంలో భర్త భార్య మంచం మీద ఉంటారు. ప్రభు రాలిన సమయంలో ఒకరెత్తబడతారు. భార్య భర్త అయినంత మాత్రాన్ని ఇద్దరు దేవుని నియమించారు అనడానికి అవకాశమే లేదు. ఆయన వారెవరు ఆయనకు తెలుసు, ఆయన వారిని ఆయన పోతాడు. సేమ్ అదే సిచ్యువేషన్. ఒంటి మీద పంటలు కూడా లేవాడు. నాకు బైబిల్ వాక్యం 100% వెంటనే అన్నింటి ప్రార్థన చేశారు. ఈ వాక్యం ఎంత సత్యం. ఈ మాట అనేది ఎవరు చేసుకుపోతున్నారు. ఇంత లోతైనటువంటి రహస్య సంబంధమైన నలుగురు మాట్లాడుకోవడానికి అవకాశం లేదు వాక్యం. ఆ టైంలో కూడా ప్రభుత్వం స్థుతించుకోవాలి. అందుకే పౌలే ఉన్నారు, నీ పాన్స్ ఎట్లా ఉండాలన్నాడు? నిష్కపటముగా. ఎంత గొప్ప మర్మంగా చూడాలి. కేవలం శారీరక వ్యామోహాలతో కాదు రావాల్సిన జీవితం. అది పరిధిలో రావాల్సి ఆయన హద్దుల్లో మన సంతోషాలు, ఆయన గీసిన గీతలోనే మన సంతోషాలు. అది దాటి అనకూడదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ఈ మర్మాలు అర్థం చేసుకోండి. దేవునికి అనుకూలంగా నేను ఇంక చెప్పేది ఎందుకంటే మీరు ఆయనకులాగా మాట్లాడుకోవాలి. ఇదే మన జీవిత పరమార్థం, మన జీవితం అర్థము, మన జీవితం మనం సాధించవలసింది కూడా అదే. ఆయన కోరికలోనికి, ఆయన స్వభావంలోనికి మనం మార్చమని ప్రార్థన చేయాలి. మిగతా ఆయన ఇస్తాం. దేవునికి స్తోత్రం. రైట్. ఆ రోజు ఈ వాస్తవానికి ప్రభు సిలువైపడినటువంటి 10వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు 7 రోజులు జరిగినటువంటి ఒక చిన్న సంఘటన మీకు చూపించేసి నేను మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నేను నా దగ్గర ఉన్నటువంటి ఒక ఇంగ్లీష్ బైబిల్లో నుంచి నేను దీన్ని తెలుగులోకి ఈ విధంగా మీకు, ఎందుకంటే చూసి నమ్మిన వారి కంటే కానీ ఇక్కడ చూపిస్తే ఇంకా బాగుంటుందని ఉద్దేశంతో వాస్తవానికి మీరు బైబిల్ అర్థం చేసుకోండి. అబీబు నెల 14వ తారీఖు, ఎన్నో తారీఖు గోరికలను ఎన్నుకోవాలి. మీరు కూడా మాట్లాడారు. 10వ తారీఖు ఎన్నుకోవాలి. 10వ తారీఖు నుంచి ఎన్ని రోజులు దాన్ని పోతంలో చూడాలి. అది బలికి యోగ్యమైందా కాదా పరీక్షించాలి. ఎన్ని రోజులు? 4 రోజులు సాయంత్రం దాన్ని 3 గంటలకి ప్రారంభించాలి. మీరు కావాలంటే మన హిందూ దేశంలో కూడా జాతరలు జరుగుతాయి, సంబరాలు జరుగుతాయి. ఎప్పుడు సముదాలు తెలుసా? మొదటి సంబరం. కావాలంటే చెప్తారు. మనందరం అక్కడి నుంచి వచ్చేవాళ్ళు. మాకు మా అమ్మగారు ఇప్పుడు ఉద్యోగం పట్టాలి. అటు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సంబరం జరుగుతుంది. మొత్తం ఎక్కడెక్కడ ఉన్నందరూ వచ్చేయాలి. అందరికి ఆడపడుతులందరికీ బట్ట పడతారు. ఆ సాయంత్రం పూట ఈ ప్రతి ఇంటికి ఒక మేకపోతు ఉంటుంది. ఆ మేకపోతుకి ఎప్పుడు నరకటం ఎప్పుడు ప్రారంభిస్తారంటే ఖచ్చితంగా 3 గంటల నుంచి ప్రారంభిస్తారు. అప్పుడు నాకు అర్థమాలి. ఇప్పుడు అర్థం ఎందుకు సంపాదన. ఎందుకంటే యేసుప్రభు మరణమైంది ఎప్పుడు? ఖచ్చితంగా 3 గంటలు. ఇప్పుడు పస్కా గొర్రెపిల్లని ఇంచుమించు 5,000 సంవత్సరాల క్రితం సంఘటన పస్కా లేదు. ఎప్పుడు చంపారు పస్కా గొర్రెపిల్లని? 3 గంటలకి వదిలించాలి. ఎన్నో తారీఖు అది? 10వ తారీఖు గొర్రెపిల్లని ఎన్నుకోవాలి. 14వ తారీఖు సాయంత్రం 3 గంటలకి దాన్ని వధించాలి. వధించిందని ఏం చేయాలి? వండుకుని మరి కార్యక్రమం అంతా జరగాలంటే రాత్రి అయిపోతా ఉంటాం. ఖచ్చితంగా మేము ఆ టైంలో భోజనం చేసింది ఎందుకంటే ఈ జాతర జరిగినప్పుడు తలకాయ మాంసం వచ్చేవాట, ఆడు మాంసం వచ్చేవాట, ఇట్లా రకరకాల మాంసాలన్నీ కూడా ఎన్నింటి పెట్టేవాడంటే 12, 11 అయిపోయింది రాత్రి. ఎవరికి ఏది కావాలంటే అది ఎవడ చేస్తానని చెప్పి ఉండే నాకు అంత గుర్తుంది. దేవా
స్థితిలో నుంచి నన్ను బయటికి తెచ్చావు. అసలు నన్ను నాకు ఎక్కడ తెచ్చావు, నాకు తెలియకుండా తెచ్చావు. దాంట్లో పడిపోతుందో ఏమో ఏదైతే ఇంచుమించు 4 సంవత్సరాలు అనవసరంగా జరిపేశారు నా జీవితాన్ని. అదంతా అర్థమైతే అసలు ఇప్పుడు ఏమంటే ఎలా మాటలు రావు కదా. ఇప్పుడేమంటే తేడా మాటలు రావు. ప్రేమ ఎక్కువైతే ఏడుపు ఒక్కడే వస్తుంది. అది నీకు అర్థమైతే వస్తుంది. ఆయన ప్రేమ నీకు అర్థమైతే వస్తుంది. ఆయన నీ కోసం ఏం చేశారో అర్థమైతే వస్తుంది. అక్షరార్థంగా ఊరికి ప్రజెంట్ వచ్చి కూర్చొని వెళ్ళిపోతే ఆహారానికి అర్థం లేదు. ఆహారం ప్రమాదం కూడా ఉంది. సరే ఏదేమైనా ఆ రాత్రి సేమ్ ఇంట్లో కూడా మీరు 12 అధ్యాయం నిర్గమకాండం 12 అధ్యాయం చదివితే 12 అధ్యాయం చదివితే 14వ తారీఖు సాయంత్రం 3 గంటలకి గొర్రెపిల్లని 3 నుంచి 6 కిలోలు జరుగుతుంది. అక్కడ గొడ్డుకుని తినేది ఎప్పుడు? రాత్రి ఎప్పుడు బయలుదేరాడు? అదే రాత్రి బయలుదేరాడు. 14 రాత్రి. బైబిల్ ప్రకారం 14 రాత్రి అంటే మీరు కూడా మాట్లాడారు. నాకు నేను మిమ్మల్ని విసిగించను. మొత్తం నేను చెప్పాను. 14 రాత్రి అంటే 15 ప్రారంభం. 14 రాత్రి అంటే 15 ప్రారంభం. అదే రాత్రి వాడు బయలుదేరారు. వాడు బయలుదేరి మొదటి మాకు సుబ్బొద్దు దగ్గర వేశారు. మీరు ఈ విషయాలన్నీ చదవాలనుకుంటే సంఖ్యాకాండం 33 అధ్యాయం చదువుకోండి. నేను చెప్పేదంతా అక్కడ క్లియర్ ఉంటుంది. పైకి ఏం జరిగినారు 33 అధ్యాయం మొదటి మాత్రం అక్కడ వేశారు. మరలా ఆ సాయంత్రం అక్కడే ఉన్నారు. ఆ రాత్రి అక్కడే ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు బయలుదేరారు? 15 బయలుదేరారు. 15 రాత్రి బయలుదేరారు. 16 రాత్రి మరలా ఏం చేశారంటే 16 పొద్దున్నే మరలా 2వ మాత్రం ఎక్కడి నుంచి వీళ్ళు ఉన్నది ఎక్కడంటే ఐగుప్తులో ఉన్న ఊరు పేరు ఏంటంటే ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్న ఊరు పేరు రామ్సేసు. ఆ రామ్సేసు నుంచే బయలుదేరారు. వెండి బంగారాలతో నెలకు సరిపడా రొట్టె పిండితోటి బయలుదేరారు. కాబట్టి 2వ నెల 15వ తారీఖు వరకు వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహారం వాళ్ళకి సరిపోయింది. 2వ నెల 15వ తారీఖు నాకు ఆహారం అయిపోయింది. 2వ నెల 15వ తారీఖు 1వ నెల అవి 2వ నెల 15వ తారీఖు ఆహారం అయిపోయింది. అప్పుడు మోషే మీద కొడుకోవడం మొదలు పెట్టాను. జాగ్రత్తగా మోషే మీద కొడుకోవడం మొదలు పెడితే ఆ 16వ తారీఖు నుంచి 15 రాత్రి అయిపోయింది ఆహారం. 15 రాత్రి 16 ప్రారంభం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే పరలోకంలో వచ్చి దేవదూతం తినేటువంటి పాదాన్ని కురిపించారు. ఎప్పుడు వరకు కురిపించారు? శుక్రవారం సాయంత్రం వరకు మాత్రమే కురిపించారు. శుక్రవారం సాయంత్రం ఏం కురిపించారు? డబల్ కురిపించారు. డబల్ పోగేసుకోవాలి. ఎందుకంటే శనివారం విశ్రాంతి. అంటే 21వ తారీఖు వరకు వాళ్ళు మనం పోగేసుకున్నారు. ఎప్పటి నుంచి? 16 నుంచి 21 వరకు. బైబిల్లో క్లియర్ గా రాసింది 22వ తారీఖు 2వ నెల 22వ తారీఖున వాళ్ళకి మన్నా దొరకలేదు. ఇయర్ కానీ మన్నా దొరకలేదు. ఎందుకు దొరకలేదు? ఈ ఒక పాయింట్ వేసేసుకోండి. ఎందుకు దొరకలేదు? ఆ రోజు విశ్రాంతి. విశ్రాంతి దినాన్ని ఏం కొరవదు? పర్వతం వచ్చి మన్నా కొరదు. అంటే 2వ నెల 22వ తారీఖు ఏంటి? విశ్రాంతి. ఇప్పుడు ఒక్కసారి 21 వెనక్కి రండి. మరలా శనివారం ఎప్పుడు వస్తుంది? వెనక్కి వస్తే మామూలు భాష ఏం చేస్తే తెలుగుతుంది లెక్కేసుకుంటాం. సభ ఇవాళ ఏం వారం? ఆదివారం. కార్యకర్త 9 అనుకోండి. ఇవాళ ఆదివారం 9 అనుకోండి. తారీఖు మరలా ఆదివారం 8వ తారీఖు అవుతుంది. వచ్చే ఆదివారం 8వ తారీఖు అవుద్ది. ఇవాళ 9 అయితే ఏం ఆడకుండా చెప్తే భలే ఉంటుంది అసలు. ఈ చిన్న విషయం కదంటే నేను పాలు పోసుకున్నటువంటి లెక్కన ఇవ్వడం లేదు. ఇవాళ 9వ తారీఖు ఆదివారం అంటున్నా. మరలా ఆదివారం తారీఖు ఎంత అవుతుంది అంటున్నా. అసలు ఏ విద్యాలు అంటున్నా? ఎంతసేపు 16 ఎంత వచ్చింది? 16 9కి 7 కలిపితే వచ్చింది. అదే 9 నుంచి 7 తీసేస్తే వెనక్కి వెళ్ళవచ్చు. అదే 9కి 7 కలిపితే ముందుకు వెళ్ళవచ్చు. 22వ తారీఖు శనివారం వెనక్కి రమ్మంటున్నా. మళ్ళీ శనివారం 8వ తారీఖు అవుతుంది. అది ఏం చేయాలి? 22 నుంచి 7 తీయాలంటే అంతేనా? మరలా వెనక్కి రండి. 15 నుంచి 7 తీయండి.
8వ తారీఖు మళ్ళీ వెనక్కి రండి. ఎంత అవుతుంది? మళ్ళీ వెనక్కి రండి. అక్కడ ఒక నెల అయిపోయింది కదా, ఫస్ట్ నెలకు వచ్చేస్తున్నాం. 2వ తారీఖు 2వ నెల నుంచి లెక్కేస్తాం మనం. మళ్ళీ వెనక్కి రండి. మళ్ళీ వెనక్కి రండి. కాదు, కరెక్ట్ లెక్కేయాలి. 8వ తారీఖు వస్తుందని మీరు కావాలంటే పేపర్ మీద నంబర్స్ వేసుకుని లెక్కండి. అంటే వెనక్కి వచ్చే మొదటి నెల అభివృద్ధి నెల 10వ తారీఖు ఎప్పుడు వస్తుందంటే శనివారం మొత్తం లెక్కేసుకోవాలి. అంటే గొర్రె పిల్లలు వాళ్ళు సెలెక్ట్ చేసింది ఏంటంటే పక్కా శనివారం. యేసు ప్రభు యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు అంటే 10వ తారీఖు దశమి. ఎక్కడ ఒక్కసారి యోహాను సువార్త 12 మొదటి వచనం చదవండి. యోహాను సువార్త 12 మొదటి వచనం. పస్కా పండగకి అసలు పస్కా పండుగ ఎప్పుడు? ఇదే అభివృద్ధి నెలలో 14వ తారీఖు సాయంత్రం. 14వ తారీఖు సాయంత్రం అంటే తారీఖు ఎంత అవ్వాలి? 15 ప్రారంభం. 14వ తారీఖు సాయంత్రం అంటే తారీఖు ఎంత అవ్వాలి? 15 అవ్వాలి బైబిల్ లెక్క ప్రకారం. దానికి 6 రోజులు ముందు వచ్చారంట. అంటే 15కి 6 రోజులు ముందు వచ్చారంట. అంటే 15లో చాలా 9 అంటే 9వ తారీఖు వచ్చారు. 9వ తారీఖు మధ్యాహ్నం వచ్చారా, పొద్దున్న వచ్చారా, సాయంత్రం వచ్చారా? ఎక్కడికి వచ్చారో? ఇదిగో బేతనీయ గ్రామం. ఈ గ్రామంలోనే లాజరు వాళ్ళ 2 అక్కలు ఉన్నారు. ఇక్కడే ఇదే బేతనీయ గ్రామం. ఇక్కడికి వచ్చారు. ఇక్కడి నుంచి యెరూషలేముకి ఎంత దూరం అంటే కేవలం 2 కిలోమీటర్లే. లాజరు ఇంటికి ఎందుకు వచ్చారంటే అదే టైంకి ఎందుకు వచ్చారు? ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందంటే కరెక్ట్ గా అభివృద్ధి నెల 10వ తారీఖున గొర్రెపిల్లని ఎన్నుకోవాలి. 8వ తారీఖు వచ్చారంటే 9వ తారీఖు వచ్చారు. 9వ తారీఖు వచ్చిన బేతనీయకి వచ్చి లాజరు వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఆ రాత్రి భోజనం చేశారు. మీరు అక్కడ కింద చదివితే భోజనం చేశారని రాస్తుంది అక్కడ. వాస్తవానికి భోజనం ఇంగ్లీష్ లో మధ్యాహ్నం చేసిందని ఏమంటారు? లంచ్ అంటారు. పొద్దున్నే చేసిందాన్ని ఏమంటారు? బ్రేక్ఫాస్ట్ అంటారు. సాయంత్రం చేసిందాన్ని ఏమంటారు? కానీ అక్కడ ఏముంది? ఇంగ్లీష్ లో డిన్నర్ అన్నాం. అంటే లాజరు ఇంటికాడ అన్నం తిన్నది ఎప్పుడంటే రాత్రి. మరి 9వ తారీఖు రాత్రి అంటే తారీఖు ఎంత అవ్వాలి? స్తోత్రం చెప్పండి. 2500 సంవత్సరాల క్రితం పస్కా గొర్రెపిల్ల ఏ తారీఖు నిలుపుకోబడిందో, ఏ రోజు నిలుపుకోబడిందో, ఆ 2005 సంవత్సరాల తర్వాత యేసు ప్రభువు కూడా సేమ్ అదే తారీఖున బలపడడానికి ఎన్నుకోబడటానికి అదే ఇది అభివృద్ధి నెల 10వ తారీఖు ప్రారంభంలో 9 రాత్రి అంటే అర్థం ఏంటంటే 10 ప్రారంభం. 10 ప్రారంభం బేతనీయకు వచ్చారు. అదే రాత్రి ఆత్మయాత్రలో సేరున్నర తీసుకొచ్చేసి కాలం నుంచి కాలం దాకా కోసి చేస్తానికి ఏమన్నారు? ఆయనకి తెలుసు ఏం జరగబోతుంది. లోకశుభతో 19 చదవండి. ఒకసారి తెగ ఏడ్చారు యేసు ప్రభు. లాజరు విషయంలో ఏడ్చారు. ఇంకో విషయంలో ఏడ్చింది ఎక్కడో తెలుసా? యెరూషలేములో పస్కా పండుగ జరుగుతున్నప్పుడు యెరూషలేము నాశనం కోసం ఏడ్చారు. పండగలో ఎవరైనా ఏడుతారా? తెగ ఏడ్చాడు యేసు ప్రభు. కావాలంటే లోక 19 చదవమని చెప్తారు. ఎందుకని ఏం ఏడుస్తున్నావు అంటే నువ్వు ఎక్కబోతున్నందుకు ఏడుతున్నావా? కాదు, నా ప్రజలకు జరగబోతున్నటువంటి నష్టాన్ని బట్టి ఏడుస్తున్నాను అన్నారు. దేవుడిస్తారు. నా ప్రజల మీదకి వచ్చిన మరణాన్ని బట్టి, శాపాన్ని బట్టి, పాపాన్ని బట్టి నేను ఏడుస్తున్నాను. నా తండ్రి నన్ను పంపించినందుకు నేను దానికోసం ఏడుతున్నా. దానికి నేను సిద్ధపడే ఉన్నాను. ఆ మర్మాలు చూడండి. నా దేవాది దేవుడు ఈ లోక ప్రక్షాళన కోసం, ఈ లోకాన్ని కడగటం కోసం కులాలు, ప్రాంతాలు, వర్గాలు, భేదాలు లేకుండా అందరినీ తన రక్తంతో కడగటం కోసం, నాతో సంబంధం లేకుండా నా కోసం ఏడ్చిన దేవుడు ఆయన ఒక్కడే. నాకు అసలు చెప్పకుండా నా నిమిత్తం ఏడ్చిన దేవుడు ఆయన ఒక్కడే. నాకు చెప్పకుండా నన్ను నరకం నుంచి ఇడిపించిన దేవుడు ఆయన ఒక్కడే. మరణం నుంచి విడిపించుకోవడం ఆయన ఒక్కడే. ఆ లోక భక్తుల్ని చదువుతుంటే ఆశ్చర్యం వేస్తారు. ఆ యెరూషలేములో ఆ వాతావరణం అంతా చూస్తే పండుగ దినాలు ఎలా ఉంటాయి? గొప్పగా ఉంటాయి. అలంకరణతోటి, భవనాలతోటి ఎంతో కలకలాడిపోతుంది. కానీ ప్రభు మాత్రం ఒలివల కొండెక్కి ఏడ్చారు. పరిస్థితిని అంతా దృష్టిలో పెట్టారు. ఎందుకంటే ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత 40 సంవత్సరాలు
టైటస్ అనే చక్రవర్తి వచ్చి వీళ్ళు ఏమని కోరుకున్నారు? మీ రక్తము నీతిమంతుల యొక్క రక్తము మా మీద మా పిల్లల మీద ఉంటే ఉండని అన్నారు కదా. అది చూసేది ఆ తర్వాత పసిపిల్లలు కూడా తీగ కోసి టైటస్ చక్రవర్తి చంపారు ఇశ్రాయేలు. అది దృష్టిలో పెట్టి ఏడ్చాడు. తర్వాత జరిగిపోయేదాన్ని దృష్టిలో పెట్టి ఏడ్చాడు. ఈ గ్రామానికి 10వ తారీఖు వచ్చాం. ఎందుకు 10వ తారీఖు రావాలి? నెలలో మీకు ఇది మొదటి నెల. ఈ నెల దశమి నాడు మీరు గొర్రె పిల్లలు ఎన్నుకోవాలి. అది మేకల్లోంచి అయినా ఎన్నుకోవచ్చు, గొర్రెల్లోంచి అయినా ఎన్నుకోవచ్చు. ఏడాది మాకు గొర్రె పిల్లలు ఎన్నుకోవాలి. అందుకని మాకు వాళ్ళతో వచ్చారు. అదే టైంకి కరెక్ట్గా తీసుకొచ్చేసింది. మనోళ్ళు అంటూ ఉంటారు కదా, ఎవరు తప్ప ఎదుగాడండి ఆ టైం వచ్చేసింది తీసుకొచ్చేస్తున్నారు. అందుకే ప్రభు ఆ మాట అన్నారు కదా, నా గడి వచ్చింది అన్నాడు. దేవునికి ఇస్తాం. గడి వచ్చినప్పుడు వెళ్ళిపోతాం. ఎవడాపినా ఆగది. అది మేలుకైనా కీడుకైనా ఒక గడి ఉంటుంది తప్ప. ఆ గడిలో మనం ఉండి ప్రభు ప్రార్థించాలి తప్ప ఎందుకు ప్రభు నాకే ఎలా జరగాల నమస్కారం ఇది నీ చిత్తం అన్నారు. దేవునికి ఇస్తాం. ఏ గడియనైనా ఆయనకు అనుకూలంగా మార్చగల దేవుడు ఆయన. దేవుడికి ఇస్తాం. కాబట్టి దశమి నాడు రావడం జరిగింది. బేతనీయాకి అదే లాజరుకి. అసలు ప్రధానమైనటువంటి యేసు ప్రభుని సిలువేయడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? లాజరే. ఎందుకంటే 4 రోజులైపోయి కుట్టిపోయినటువంటి వ్యక్తిని కూడా లేపాడు అనేటప్పటికీ శాస్త్రులు పరిశీలనలు కూడా దూరంగా పెట్టేశారు. వాళ్ళ దగ్గర ఉండాల్సిన వాళ్ళు అందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసారు. వాళ్ళ జీవనం 10 పాకులు, వాళ్ళ గ్లాసులు బియ్యాలు, వాళ్ళ దర్శన భాగాలు, వాళ్ళ కానుకలు పాకులు. అందుకని ఏం చేశారు తెలుసాడు? ఇద్దరిని చంపేయాలని ప్లాన్ చేశారు. మీరు కావాలంటే చదువుకోండి. ఇద్దరిని చంపేయాలని ప్లాన్ చేశారు. ఇద్దరిని పట్టించుకోవడానికి డబ్బులు ఇస్తామని సాటిని పెట్టించారు. ఆ గ్రామంలోంచి, ఈ బేతనీయ గ్రామంలోంచి 10వ తారీఖు రాత్రి అక్కడే భోజనం చేసి ఆ స్త్రీ తీసుకొచ్చినటువంటి అర్థాన్ని సరసించి పాల్గొనకపోతే మనోడు పక్కన నిలబడే ఉన్నాడు. నేను దానికి అంటారు చూడండి, ఏదో ఏడుతుంటే తర్వాత పూర్తి చేయండి. ఇల్లుదాలు ఎవరు ఏడుతుంటే అంటే ఏమంటారు? పేలాల కోసం కూడా ఎత్తుకున్నాడు. ఆ ఇంట్లో ఒడ్డుని కాలిపోతున్నప్పుడు పేలాలు ఉంది కదా, ఆ పేలాలు లేకుండా ఒకటి చూడున్నాడంట. అసలు యజమాని ఇల్లు కాలిపోతుందని ఎడుతున్నాడు. ఎద్దుకుంటూ కాకి ముద్దంటారు. ఎద్దుకుంటూ కాకి ఎద్దుకుంటూ బాధపడుతుంటే కాకి దాని మీద వాళ్ళు పొడుచుకుంటే ఆహా అని సంతోషిస్తాను. మనుషులు ఎలా ఉన్నారు, మానవ జీవితం ఎలా ఉందంటే ఇక్కడ ఆ రాత్రి ప్రభువు తనకి జరగబోయేదంతా తెలుసాయి. అందు నిమిత్తం ఆవిడ ఏం చేసింది? మామూలు మేకప్ కాలువ తీసుకెళ్ళి శుభ్రంగా కడుగుతారు. కడిగేసి ఒక ఆటో ఎక్కేస్తారు. గ్రాములు ఆదిరి డబ్బులు తెస్తారు. వ్యాపారులు కడతారు, పసుపు రాస్తారు, కుంకుమ చదువుతారు. అవన్నీ దానికి తెలియదు. ఎందుకు ఎంత చేస్తాడు? ఆడే లేని పెడతారు. ఆ లేకుండా ఒక క్షణం ఉండదు. 3 సంవత్సరాల ముందు నుంచి వెళ్తాడు. ఆడు ఏమైతే ఎక్కడ వచ్చేస్తుంది. 1 కోటి మందిలో ఉన్నా సరే ఆడే కావాలి. నేను అందుకే అంటాడు వివేకానంద, నమ్మక ద్రోహం చేయడంలో మనిషి మించినడు ఒకడు లేడు. నమ్మక ద్రోహం ఎందుకంటే నిజంగా నేను ఆ బ్రదర్ని ఏదైనా చేయాలంటే ముందు నేను ఏం చేయాలంటే ఆ బ్రదర్ని ఎక్కువ ప్రేమించాను. నేను ఆ బ్రదర్ని నా ప్రేమతో పడేస్తాననుకో, నేను ఏ పాలనతో విషయం కల్పించినా ఆయన ఏమో అనుమానం లేకుండా కాకుండా. అంటే ఈ రోజు ప్రేమ ఎందుకు ఉపయోగపడుతుందంటే నాశనం చేయడానికి ఒక ఎరలాగా ఉపయోగపడుతుంది. ఒక ఎరలాగా ఉపయోగపడుతుంది. మనోడు ఆ పక్కన నిలబడి ఎందుకంటే అందరూ పొగడాపాటు చేస్తున్నా బేదకుంటే అన్ని బేదకుంటే చూడండి. బేదకులు కూడా అంటే ఈ రాజకీయాలు లేవో ఇప్పుడు కూడా సంఘంలో. అప్పుడు ప్రభు ఏమన్నారు? భూస్థాపన నిమిత్తం ఆయన తెలుసా? భూస్థాపన నిమిత్తం అంటే అర్థమైపోయింది. మన కాళ్ళ పడేసి కడుగుతున్నారంటే ఆ మేకకి తెలవదేమో కానీ ఆ మేక ఏమనుకుంటే నా యజమానికి నేనంటే ఎంత ప్రేమ అనుకోవాలి. ఎదరు జరగబోయే దానికి ఏం తెలుస్తుంది? కానీ ఎదరు జరగబోయే ఈ గొర్రెకి తెలుసు, ఈ గొర్రె పిల్లకి తెలుసు. వాళ్ళందరూ అక్కడ చూస్తుంటే ఆ రాత్రి కడిగి ఆ తెల్లారి పొద్దున్నే బయలుదేరి ఈ బేతనీయ గ్రామంలోంచి అదే రాత్రి ఇది మేడగల్లో జరిగిన ప్రభుత్వ భోజన సంస్కారం. అక్కడ నుంచి ప్రభు ఏం చేశారంటే మళ్ళా బయటకు వచ్చేసరికి తెచ్చి మన
వచ్చేస్తాను వేరే థాట్. అవన్నీ ప్రభు చెప్పినాక మరొక రోజు నేను మీకు వివరంగా రాత్రి ఏం జరిగింది అనేది కొంచెం వాక్యానుసారంగా రెఫరెన్స్తో సహా మీకు చూపిస్తాను. అన్ని విషయాలు రాశాను ప్రభుకి సంబంధించి. యెరూషలేము చుట్టూరు యెరూషలేము గోడ ఉంటుంది. యెరూషలేములోంచి 12 గుమ్మాలు ఉంటాయి. యెరూషలేము పరలోకపు పట్టణం అన్నది, మహిమా పట్టణం అన్నది యెరూషలేము. ఈ రే ప్లస్ షాలేం గొర్రెపిల్లని బలిచ్చేటప్పుడు ఇస్సాకు బలిచ్చేటప్పుడు గొర్రెపిల్ల ఏదంటే అబ్రహాం ఏం చెప్పారు? గొర్రెపిల్లని యెహోవా చూసుకుంటున్నాం. కానీ ఏమన్నారు గ్రీకులో హెబ్రీలో? యెహోవా ఈరే. ఆ పేరు నుంచే ఈ పట్టణానికి ఆ పేరు వచ్చింది. ఈరే షాలేం. ఈరే అంటే చూసుకోనుడా, షాలేం అంటే సమాధానం. ఆ పట్టణంలో ఎవడైతే వెళ్ళిపోయాడో వాడి మనశ్శాంతి ఆయన్ని చూసుకుంటాడు. యేసయ్య ఆ షాలేం పట్టణం యేసులోకి ఎవడైతే వచ్చేసాడో, యేసులో ఎవడైతే లీనమైపోయాడో వాడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాడి గురించి ఆయన పట్టించుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు. ఆ మర్మం అదే. ఈరే షాలేం, యెరూషలేం. ఈరే ప్లస్ షాలేం. ఈరే అంటే చూసుకుంటారు, షాలేం అంటే సమాధానం. అంటే ఆ సమాధానం అనేటువంటి పట్టణంలో యేసు ప్రభువులోకి వచ్చేసిన వారి యొక్క యోగక్షేమాలన్నీ యేసు ప్రభువే చూసుకుంటాడు అనే మర్మం అందులో కాదు. 12 గుమ్మాలు ఉంటాయి. రేపొద్దున పరలోకంలోకి వెళ్తానికి కూడా 12 గుమ్మాలు ఉంటాయి. ఈ 12 మందిని 12 గుమ్మాల దగ్గర కాపలా పెడతారు. 12 మంది శిష్యులు కాపలా ఉంటారు. ఎవరు పడతాడు లోపలికి, ఎటువంటి దూరైపోతాం పొగలు చేసిన వాటిని బట్టి వెళ్ళాల్సి ఉంటుంది. అందులో ఈ మర్మాలన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ప్రభు మరి ఆ 10వ తారీఖు తెల్లారి దేవాలయంలో సొలొమోను కట్టినటువంటి దేవాలయం యెరూషలేములోకి వచ్చారు. ఆ దేవాలయంలోకి వెళ్ళారు. ఎందుకంటే ఇక్కడ ఏంటి అందరితో అలంకరించబడ్డారు. అంటే గొర్రెపిల్లని బలి ఇవ్వడానికి కడిగి ఆపదలో కట్టినట్టు అనమాట. కట్టి ఏం చేస్తారు చెప్పండి? అర్థం ఎక్కించి ట్రక్కులో ఎక్కించి డబ్బులు పడతారు. అట్లా ఎవరు మాది డబ్బులు ఆడతారు, డాన్స్ చేస్తారు. యేసుప్రభుకి ఎక్కారు అట్లా. మీరు ఏం ఆలోచించరు. మరి మన వాళ్ళందరూ ఈత పంపరు, మన ఈత మాట్లాడుతూ ఎందుకు వేస్తున్నారు? వస్తున్నా చేయమని ఇద్దరున్నారండి. సేమ్ వాళ్ళు ఎక్కువ ముందు ఇచ్చారు. ఆ రోజు ఆ విషయం ఆ గొర్రెపిల్లకు మాత్రమే తెలుసు, మిగతా వాళ్ళకి. ఇప్పుడు కూడా ఆయన సన్నిధికి వచ్చేవాడు ఆయన బిడ్డలు కాదా? ఆయనకి ఏం జరుగుతుందో ఆయనకి మాత్రమే తెలుసు. ఆ యేసుకి నాకు ఏం జరుగుతుందో ఆయన నమ్ముకున్న వాడికి కరెక్ట్గా తెలుస్తుంది. ఆ మర్మం ఆయనకి వస్తున్నా జై డ్యాన్స్ వేశారు. అది అప్పుడే కదా ప్రభు అన్నట్టు. మీరు ఏమైనా ఆపేస్తే రాళ్ళ ద్వారా అబ్రహాం పిల్లలు పుట్టించగల దేవుడు రాళ్ళని మాట్లాడించగలడు. ఆ సంబరమే జరిగింది. ఆ రోజు యెరూషలేములోకి వచ్చారు. ఇది 10వ తారీఖు పగలు యెరూషలేములో వచ్చి గుళ్ళోకి వచ్చారు. సొలొమోను కట్టినటువంటి దేవాలయంలోకి వచ్చారు. ఆ దేవాలయంలోకి రాగానే ఎట్టా ఆ తైలంతో అభిషేకించబడి, అంటే బలి అవ్వడానికి సిద్ధపడే గొర్రెపిల్లను అలంకరించినట్టు అలంకరించింది. అదే అలంకరణతో అదే ఊరేగింపుకంటే ఆ గొర్రెపిల్లని బలిస్తాడు దగ్గర తెచ్చారు. అప్పుడు ఆకాశం తెరవబడిందంట. తండ్రి అయినటువంటి దేవుని స్వామి నిలబడింది. ఈయన నా పిల్లలు మాది అందుకు ఆనందించి, అంటే దాని అర్థం ఏంటంటే యువర్ పర్ఫెక్ట్, నీ గడి వచ్చింది, నువ్వు లోకాన్ని కడగబోతున్నావు, నీ రక్తంతో నిన్ను పస్కా గొర్రెపిల్లగా నేను అంగీకరిస్తున్నానని పరలోకం నుంచి మాట్లాడబడింది. అంటే ఆ 10వ తారీఖు పగలు ఆ గొర్రెపిల్లగా ఆయన దేవాలయంలో ప్రతిష్ఠిస్తున్నారు. ఆ పరమాత్మని చూడండి ఎంత బాగుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మరలా యథావిధిగా మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. ఈ విషయాలన్నీ ఎక్కడ ఉంటే మీరు చదవాలనుకుంటే యోహాను 12, మార్కు 11. యోహాను 12, మార్కు 11లో క్రమంగా చక్కగా టైం టేబుల్ ప్రకారం 10వ తారీఖు వచ్చేసి మళ్ళీ 10వ తారీఖు సాయంత్రం మరలా బేతనీకి వచ్చేసారు. మళ్ళీ 10వ తారీఖు సాయంత్రం బేతనీకి వచ్చేసి ఆ రాత్రి అక్కడే ఉండి మళ్ళీ 11 పగలు మళ్ళీ యెరూషలేములోకి వచ్చారు. మళ్ళా దేవాలయంలోకి వచ్చారు. దేవాలయంలో కొట్టి వ్యాపారం జరుగుతుంది. దేవాలయంలో వ్యాపారం జరుగుతుంది. అప్పుడు పక్కన పట్టుకున్నారు. మరి ముందు రోజు 10వ తారీఖు పగలు కూడా వచ్చారు కదా. 10వ తారీఖు పగలు వ్యాపారం జరగలేదంటే
అంటే దేవాలయంలో ప్రతిష్ఠించబడింది. 10వ తారీఖు నేను అందుకే చెప్పిన 10వ తారీఖు శనివారమే వదిలిపెట్టి దిగుకోవాలి. ఆదివారం రోజున వ్యాపారం జరుగుతుంది. అప్పుడు కొరడా పట్టుకుని అక్కడ ఉన్నవాళ్ళు మళ్ళీ ఆదివారం మళ్ళీ బెత్తలేకి వచ్చేసారు. ఆదివారం సాయంత్రం అదే ఆదివారం వెళ్తున్నప్పుడు మధ్యలో చెట్టు ఒకటి కనపడింది. ఆకలేసి మధ్యలో చెట్టు కాయలు ఆకులు బాగున్నాయి, పూలు కొమ్మలు బాగున్నాయి. అప్పుడు ఏది కాయలు వచ్చారు దాన్ని చేపించారు. ఎందుకని అది ఎక్కడ రోడ్డు పక్కన పడింది. మన తోటమాలి కథలో 3 సంవత్సరాల నుంచి కాపు లేకపోతే ఇది 1 సంవత్సరం చూసినప్పుడే కాపు లేదు. కానీ ఊసిపోతుంది దానికి 3 సంవత్సరాల నుంచి దానికి అసలు కాపే లేదు. మరలా దాన్ని చేపించిన అంకేతం అంటే ఏమన్నారు ప్రభు, ఇంకో సంవత్సరం అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని కాపు కాసేవాడు ఉన్నాడు. వేసుకోడు ఇవాళ కాకపోతే రేపైనా ఇది రోడ్డు పక్కన ఉంది. అర్థం చేసుకోండి లోతు మీరు ఎట్టబడితే అట్ట రోడ్డు పక్కన తిరిగేవాడికి దేవుడు కాపుదల ఉండదు. ఆయన సన్నిధిలో, ఆయన యాజకుని సన్నిధిలో, ఆయన సమక్షంలో ఆయన లోబడి మన తరపున ఏడ్చి ఒక యాజకుడు ఉన్నప్పుడు వాడి సమక్షంలో ఉన్నప్పుడు వాడు కాపుదల, ఆ కుటుంబానికి కాపుదల ఉంటుంది. ఆ నిజమైనటువంటి యాజకుడు అక్కడ ఉన్నాడు ఆ చెట్టు. అందుకే దాన్ని నాకనేవాడు. ఆదివారం పక్కన ఆ చెట్టుకి చెప్పించారు. మరలా సోమవారం పొద్దున వెళ్తున్నప్పుడు మరలా వెళ్ళారు. సోమవారం యెరూషలేము వాళ్ళందరూ శిష్యులందరూ ఆశ్చర్యపోయారు. చెట్టు మొత్తం విడిపోయారు. సోమవారం చూసి ఆశ్చర్యపోయారు. మరలా సోమవారం తిరిగి సాయంత్రానికి మరలా పేద నీళ్ళు వచ్చేసారు. ఈ చెప్పేయాలి ఉన్నాయో లేవో యోహాను 12, మార్కు 11 చదువు. సోమవారం రాత్రి కూడా మళ్ళీ అక్కడ మంగళవారం 2వ తారీఖు అది. మంగళవారం 2వ తారీఖు అవుతుంది చెప్పండి. 13వ తారీఖు 10వ తారీఖు వచ్చాయి. 13వ తారీఖు మంగళవారం ఆయన ఇంకా టైం దగ్గరికి వచ్చింది. ఎప్పుడు బలపాలి? 14 బలపాలి. రేపే ఉరి శిక్ష వేరు నరకటం లేదు కదా, బలితో పడవటం లేదు కదా, సిలువ మరణం లేదు కదా. అది ఆయనకు తెలుసు కదా. ఆ 13వ తారీఖు ఇప్పటి వరకు చెప్పింది చాలు, ఈ మౌనంగా ఉన్నారని ఎవరు ఏమి చెప్పలేదు. ఆ 14వ తారీఖు అంటే 13 సాయంత్రం అంటే 14 ప్రారంభం మరలా జరిగింది. అదే ఇక్కడ అదే ఆ 13 రాత్రి అంటే 14 ప్రారంభంలో జరిగింది. అక్కడ భోజనం అందరికీ రైతు దగ్గరికి వచ్చేసి ఆ రాత్రి గెలిచమనేటువంటి వాళ్ళకి రావడం. ఆ 13 రాత్రి పట్టుకోవడం. ఆ రాత్రి అంత ఇష్టం వచ్చినట్టు అన్న కైప పిల్లలు ఏ రోజు వాళ్ళకి నచ్చినట్టు చేసుకోవడం, వేళపడవ చేయడం, విచిత్రమైనటువంటి వేషాలు. ఈ సంపత్తులు లాగితే చుట్టూ మాత్రమే కాకుండా తోడు మొత్తం వచ్చింది. వేసే నాజీలు కదా, చుట్టూ పోరు ఉంటుంది కదా, ఇక్కడ నిలేసుకుని ఇక్కడ లాగితే తోడు మొత్తం వచ్చింది. అవి వర్ణించే మాటలు కాదు. ఇవన్నీ మనకు అడ్డుపడాలి. పాపం చేస్తున్నప్పుడు దేవుడి స్తోత్రం చెప్పండి. ఇవన్నీ మనకు అడ్డుపడాలండి. పాపం చేస్తున్నప్పుడు బుద్ధి చెడిపోయినప్పుడు మనకు అడ్డుపడాలి. తప్పు నా ప్రభు నా నిమిత్తం బలయ్యారు. అపరాధులు పట్టుకున్నారు. అన్న దగ్గర తీసుకొచ్చాడు. మామగారు అన్న తర్వాత కైప దగ్గర తీసుకొచ్చాడు. ఎప్పుడు చేతులు చూస్తున్నాడు, ఎప్పుడు జరుగుతాడు. రాత్రి అంత ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాడు. తెల్లారి పొద్దున్న హీరోల దగ్గర తీసుకొచ్చారు. హీరోలు అన్నాడు, ఎప్పుడు చూపించుకోవాలనుకుంటున్నా, నువ్వు మధ్యలో బాగా చేస్తావంట కదా అని చెప్పేసి అమ్మాయికి పీలు కొట్టులు కట్టి ద్రాక్షరసం పట్టించి నువ్వు అసలు చెడు చూడంటావు కదా, నీకు అమ్మాయి డ్యాన్స్ చూడమంటే ఆలోచించుకుంటుంది. అపవిత్రత ఏ రోజున సీరియల్స్ సినిమాలో మన బతుకులు ఎట్లా ఉన్నాయి. పైకి బాగా కనపడుతున్నాం, చెడు చూడనట్టు కనపడతాం. లోపలంతా చెడు మీదే కోరిక. కాలేజీ కుక్కలు తెచ్చి గుడ్డోడు బాగు చేసేవాటుగా ఒక్క కాలు బాగు చేయవా అని అలా కలుపు చేశారు. వదులు తేపడిన గొర్రె పిల్ల మౌనం అంటే ఆ ఇష్టం వచ్చినట్టు ఆడుకున్న తర్వాత ఏ రోజు ఆడుకున్న తర్వాత ఆ సభ్యులు సన్నిహితంగా 70 మంది ఉన్నారు. ఆడుతున్నారు. రాజకీయ నాయకులు కూలి
ఆయన ఏం చేస్తారంటే ఏదో ఏమన్నాడంటే ఇది మనం ఏ శిక్ష వేయటానికి మనకు అధికారం లేదు కాబట్టి గవర్నర్ దగ్గర ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్ళిపోవడానికి పిలాతు దగ్గరికి వచ్చాను. పిలాతు వీటి మీద ఈయన ఆయనకు అమాయకుడిగా కనపడ్డాడు. అంతే ఈ రోజు కూడా నీతి నిబంధన ప్రతి ఒక్కరు అమాయకుడు. ఎవడైనా ఓర్చుకుంటున్నాడంటే ఆడ అసమర్థుడు, ఎవడైనా సహిస్తున్నాడంటే ఆడ అసమర్థుడు, ఆ చేతగానోడు. అదే ఆ పిల్లలు కూడా ప్రభు అక్కడికి అర్థం చేస్తారు. ఇంత అమాయకు మనం చదివేందుకు ఆ రాత్రి ఆ ఆవిడ కూడా చెప్పింది అన్నింటి మంది దొరికారు మాకు శాస్త్రాలు. భార్య ఉన్న గొప్పతనం అయితే దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాదు. భార్య గుణవంతురాలు అయితే భార్య మాట దాటకూడదు, పక్కాగా దాటి మనోడు కలదు. ఏం చేసి నా వల్ల కాదు కానీ ఈ హేరోదే సంబంధించి గలలే ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రి హేరోదే కాబట్టి మళ్ళా దేవుని దగ్గర తీసుకెళ్ళాలంటే హేరోదు కూడా ఏమీ చేయలేక మళ్ళా తిరిగి పదార్థం కొట్టించేసి ఇష్టం వచ్చినట్టు చేసి మళ్ళా పిల్లల దగ్గరికి పంపించాడు. ఇవన్నీ అంటే గుర్రాల మీద గాడిద మీద పండుగ తీసుకెళ్ళరా చుట్టూ ఒక్క బారు వేసుకుని 22:54 వరకు చదివితే ఒక బారు పడే సీడ్స్ తీసుకెళ్ళారు ప్రభుత్వం. ఆ తర్వాత ఎక్కడ చూపిస్తుంది చెప్పలాంటి చేసి వీటి మనకు నమ్మకం. వీళ్ళందరూ నేను ఒకటి అనుకున్నాను, వీళ్ళందరూ ఇన్ని ప్రయోగాలు చేస్తారు కానీ వీళ్ళందరినీ వాడుకున్నది నా రక్షణ తండ్రి అయిన దేవుడే. ఏ పిల్లలు కానీ అన్నని కానీ టైప్ని కానీ తీసుకొని యోధాన్ని కానీ మిగిలిన నరకానికి అనుకోండి కదా అందరినీ వాడుకుని పాత్రలుగా వాడుకొని నా తరపున ప్రాణం పెట్టేటట్టు వేసుకుని నిర్ణయించడానికి చెప్తే 20 సంవత్సరాలు చెబుతున్న దేవుడు ఆయన ప్రేమ, ఆయన బలియాగం, ఆయన చేసినటువంటి ఆ యజ్ఞం గురించి ఎన్ని సంవత్సరాలు జీవితం సరిపోదు. ఊరికి క్లుప్తంగా మీకు అలవాటు కోసం అలా రాశారు అలా వేసాను. కాబట్టి దయచేసి మీ చేతులు జోడించి నేను మాట్లాడేది ఏంటంటే అంతిమ జీవితంలో చురుకు అవకాశం ఇవ్వకండి. మీ ముందు నేను మంచి చూడడానికి నటించవచ్చు కానీ లోపల చెడు ఉండవచ్చు. అది వద్దు. యథార్థంగా ఉండండి. దేవుని కొరకు కష్టపడండి, దేవుని కొరకు తాపత్రయపడండి, దేవుని చిత్తం జరిగించండి, దేవుని కుడి చేయంగా పనిచేయండి. దేవుడు మీ ద్వారా అది ఏం చేయాలనుకుంటున్నాడో అది మనం చేసేటప్పుడు భూమి మీద ఈ చిన్న జీవితాన్ని దేవుడికి మహిమకరంగా జీవితాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనసును దయచేయాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫున ప్రభు పాదలు పడుతుంది ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. సమస్త మహిమ ప్రభావాలు దేవుడికి వచ్చేందుకు కనుక ఆమేన్.